టెక్నాలజీ అంటే చంద్రబాబు. చంద్రబాబు అంటేనే టెక్నాలజీ అని టీడీపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి వైసీపీ ముందు టీడీపీ ప్రచారం వెలవెలబోతుంది. బాగా దెబ్బతిన్న తర్వాత కానీ ఈ విషయం దేశం శ్రేణులకు అర్థం కాలేదు. ఓవైపు ప్రభుత్వం కఠినంగా ఉన్నప్పటికీ వైపీసీ సోషల్ మీడియా విభాగం చురుగ్గా పనిచేస్తుంది. అదే రూట్లో అధికార పక్షం కూడా జగన్ని టార్గెట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడా ఆ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న దాఖలాలు లేవు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆరా తీస్తే ఓ చిత్రమైన విషయం బయటకు వచ్చింది. వైసీపీ స్థాయిలోనే టీడీపీ కూడా సోషల్ మీడియా మీద దృష్టి పెంచింది. అయితే ఆ బాధ్యతను అసలు తెలుగు తెలియని, తెలుగు రాజకీయాలతో ఏ సంబంధం లేని గుజరాత్కి చెందిన ఓ కంపెనీకి అప్పగించిందట. దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఆ టీంకి కూడా తెలియని విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. పార్టీ ఆఫీస్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకరు చెప్పిన మీదట రాష్ట్రేతర టీంకి అత్యంత ముఖ్యమైన సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలు అప్పగించిందట టీడీపీ. తాజా పరిణామాలతో కళ్ళు తెరిచి ఆ టీంను సాగనంపి తెలుగులతో సరికొత్త టీం ఏర్పాటు చేయడానికి లోకేష్ అండ్కో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తెలుగుదేశం పేరు పెట్టుకుని సోషల్ మీడియా ప్రచారంలో తెలుగు వాళ్ళకి స్థానం లేకుండా చేసే పెద్ద గుణపాఠమే నేర్చుకుంది టీడీపీ.